గుడ్ మార్నింగ్. రామూర్తి గారు, ఏంటి మీ వెర్షన్ ఏంటి? మానవులుగా ఫస్ట్ మన అందరం ఖండించాలండి దాడిని. ఒక మంచి వ్యక్తి రంగరాజన్ గారు నాకు కూడా చాలా సంవత్సరాలుగా తెలుసు. ఎందుకంటే తను నేను కూడా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఒక అన్నమయ్య లాంటోడు. ఎందుకంటే ఏదైతే దళితులను కానీ ఇతర సెక్షన్స్ కానీ కొంతమంది కొన్ని విధాలుగా దూరం చేసిన తర్వాత ఇలా దూరం చేయడం కరెక్ట్ కాదని తన స్వయం భుజాల మీద ఆ ఒక దళిత భక్తుడిని తీసుకొని వచ్చి ఏదైతే జియాగూడలకు సంబంధించిన రంగనాథ స్వామి టెంపుల్ లోపలికి తీసుకెళ్లి గర్భగుడిలో ఆయన పూజలు చేయించిన మహానుభావుడు. అలాంటి మహానుభావుని ఒక హిందువు అని చెప్పుకునే, వాస్తవం చెప్పాలంటే ఈయన అసలు రామరాజ్యం అని పేరు పెట్టుకోవడమే నిజంగా నేను చింతిస్తున్నాను. ఎందుకంటే ఒక దేవుళ్ళ పేర్లు పెట్టుకొని మన ఆలయాల మీద మన ఆలయాలకు సంబంధించిన ఆదాయం మీద కన్నుబడ్డ ఒక దుర్మార్గుడు ఈ విధంగా ఏదో రామరాజ్యం తీసుకొస్తా అని రవికిరణ బాగా చెప్పాడు. ఎందుకంటే ఇంతకుముందు నేను విన్నాను. ఎందుకంటే ఒక రాజులను ప్రకటించడం అంటే ఆ కాలం ఎప్పుడో పోయింది. ఆ కాలం ఎందుకంటే ఒక్కొక్క కాలం ఇప్పుడు మనకు 4 కాలాలు ఉన్నాయి. అన్ని విధాలుగా ఎన్ని రకాలుగా ఇన్ని సమస్యలు అదే విధంగా ఇప్పుడు పరిస్థితులు ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది, ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే యుగాలే పోయినాయి. ఇప్పుడు ఏదైతే సత్యయుగం పోయింది, అదే విధంగా త్రేతాయుగం పోయింది, ద్వాపర యుగం పోయింది, ఇప్పుడు కలియుగం నడుస్తున్నది. ఇన్ని యుగాలైనా కూడా మానవుల్లో ఇలాంటి ఏదైతే ఈ వాదం ఎలాంటి వాదం అంటే ఇది మంచి వాదం కాదు. ఇప్పుడు ఇది ఉగ్రవాదంతో సమానం. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అనుకోవడం మంచి వాదం. ఆ దేవుడే ఉన్నాడు లేకపోతే మేము చంపేస్తాం, గుద్దేస్తాం, తన్నేస్తాం అన్నాడు ఉగ్రవాదం. ఇగో ఇలాంటిది ఉగ్రవాద రూపం దాల్స్తుంది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఆదిలో తుంచివేయాలి. ఏదే రాజ్యాలైనా కూడా ఆదిలో తుంచకపోతే ఇది చాలా పెద్ద వృక్షమై సమాజాన్ని కాటేసే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు చాలా చూసుకుందాం, ఇక్కడ వరకు బానే ఉంది. అందరూ ఖండించారు, అందరూ ఒక్కసారి అదే అన్న అన్ని రాజకీయ పార్టీలు ఖండించినటువంటి విషయం ఏదైనా ఉందంటే ఈ దాడిని సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు, అటు ఏపీలో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి, వెళ్లారు, పరామర్శించారు, వీలున్న వాళ్ళ ఇంటికి వెళ్లారు, లేదంటే ఫోన్లో పరామర్శించారు, వెంటనే యాక్షన్ తీసుకున్నారు, అరెస్టులు చేశారు, ఇవన్నీ చూస్తున్నాం. కానీ దీంట్లో మళ్ళీ పొలిటికల్ యాంగిల్ ఎందుకు వచ్చింది? పొలిటికల్ యాంగిల్ కాదండి. ఇప్పుడు దాడులు జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే సమస్య వస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఇప్పుడు దాడులు మొదటిసారి బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఏదైతే ఏది వీరరాఘవరెడ్డికి సంబంధించి మరి ఇంతకుముందు ఎక్కడ చేసిండు, ఏ విధంగా చేసిండు, ఎక్కడెక్కడ ఎన్ని వసూలు చేసిండు అన్నది బయటకు రావాలి. ఇప్పుడు ఇది ఒకటి బయటకు వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటాం. బయట రాని సంగతికి చాలా ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఈ రామరాజ్యం ఏదో స్థాపించుకోవడం చాలా రోజులు అవుతుంది. ఖచ్చితంగా వీళ్ళందరినీ ఇప్పుడు ఏదైతే నవగ్రహాలు నా ఆధీనంలో ఉన్నాయి, నవగ్రహాలు ఆధీనంలో నేను లేను అంటే ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉన్నాడు? పోలీసు ఆధీనంలో ఉన్నాడు. చట్టం చాలా గొప్పదండి. చట్టాన్ని దాటి ఎవరు పోలేరు. ఎంత దుర్మార్గుడైనా కూడా నా చట్టం నుంచి కేర్ చేయను, నాకు రాజ్యాంగం లేదు, నాకు మంత్రులు లేరు, ముఖ్యమంత్రులు లేరు, నాకు ఎవరు లేరు అని ఒక అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నాడో ఇది ఆదిలో తుంచేయాలి. ఎందుకంటే ఈ తుంచివేయడంలో ఇక్కడ ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఖచ్చితంగా కళ్ళు మూసుకున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చెందిన ఏదైతే ప్రభుత్వం అక్కడుందో ఇక్కడ ప్రభుత్వం ఎందుకు కళ్ళు మూసుకున్నాయి. ఇన్ని రోజులైనా కూడా ఈ రామరాజ్యం పేరుతో ఇన్ని అరాచకాలు నడుస్తుంటే, ఇన్ని వసూలు నడుస్తుంటే చూస్తూ ఎందుకున్నాయి. అదే విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నది మనం కొత్తగా చెప్పుకోవాల్సిన లేదు. ముఖ్యమంత్రి కుటుంబానికి ఒక విధంగా, మిగతా కుటుంబానికి ఒక విధంగా. ఎందుకంటే వాళ్ళ స్వగ్రామంలో సూసైడ్ చేసుకొని మాజీ సర్పంచ్ చచ్చిపోతే ఇంతవరకు చర్యలు లేవు. అంటే ఉన్న వాళ్ళ సొంత వాళ్ళకు ఒకలాగా, బయటి వాళ్ళకు ఒకలాగా ఇలా ప్రవర్తిస్తున్నది కాబట్టి మాకు పలు అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆశా వర్కర్లు రోడ్ల మీద కొడతారు, అదే విధంగా హత్యలు, మానభంగాలు నడుస్తున్నాయి ఒక దిక్కు. ఇలా శాంతి భద్రత క్షీణించిన క్రమంలో ఇప్పుడు ఏదైతే రంగరాజన్ మీద దాడిని కూడా అదే కోణంతో చూడాలి. ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఏమి చేయలేరు అనే కోణంతో ఇదంతా జరిగింది అంటారు. అంతే. ఇప్పుడు మన ధర్మం చాలా గొప్పదండి. ఇప్పుడు మనం ఇరుగు పొరుగు వారిని ప్రేమించమన్నాం, అదే విధంగా పరమత సహనం ఉండాలి మనకు. అదే విధంగా మానవ సేవ అయిన గొప్ప ఏదైతే ఆ గుణం, ఆ క్వాలిటీస్ ఉన్న ఒక గొప్ప మతం అండి మనది. ఈ మతాన్ని ఇలాంటి దుర్మార్గులు చేయబట్టి ఇప్పుడు ఒక దిక్కు మనకు మంచిగా ప్రయాగరాజ్ క్లియర్ గా మాట్లాడారు. ఇప్పటి వరకు బయటికి రాలేదు. వాళ్ళు ఏకంగా రాజులు రాణుల్ని నియమించుకునే వరకు వెళ్ళినప్పటికీ కూడా ఏది బయట అనేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ వీడియో బయటకు